హాయ్ ఫ్రెండ్స్, చిన్నారి సల్మా తల్లి వాణి పండుగ చివరి వరకు చూస్తూనే ఉండండి. చాలా బాగుంటుంది వీడియో మాత్రం. వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు, చూస్తున్నారండి. సూపర్. మా క్వార్టర్స్లో ఏదైనా సరే, ఏ ఫంక్షన్ అయినా సరే, కుల మతాన్ని ఏవి ఉండవండి. చాలా చక్కగా చేసుకుంటాం, ఒక కుటుంబంగా చేసుకుంటాం. ఏ ఫంక్షన్ అయినా సరే. చూస్తున్నారా, సల్మా తల్లికి చాలా బాగా చేశారండి ఫంక్షన్. చివరి వరకు చూసి ఆ తల్లిని మనస్ఫూర్తిగా దీవించండి ఫ్రెండ్స్. ఆడవారి జీవితంలో పెద్దవ్వడం, పిల్లవ్వడం, తల్లి అవ్వడం, ఈ మూడు చాలా విశిష్టమైనవి. అది కూడా తల్లిదండ్రులతో చేయించుకుంటే ఇంకా ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండి. చాలా గ్రాండ్గా చేశారు ఈ ఫంక్షన్ అయితే వాళ్ళు. ముందు రోజు పేరెంట్ అందరికి కూడా చక్కగా పలదానాలు ఇచ్చి చక్కగా చేశారండి. సెకండ్ రోజు అయితే చాలా గ్రాండ్గా ఫంక్షన్ చేశారు. చూస్తూనే ఉండండి. అంతే. అగో వాళ్ళ అమ్మగారు, ఆవిడ టీచర్ అండి. వాళ్ళ నాన్నగారు ఎవరు బ్రౌన్ కలర్ వేసుకున్నారు కదా, బాసా తమ్ముడు. ఆ అబ్బాయి అయితే కానిస్టేబుల్. ఒకటండి వాళ్ళిద్దరు పేరెంట్స్, ఒకరు టీచరు, ఒకరు పోలీసు. వాళ్ళిద్దరు ముద్దుల బిడ్డ ఆ సల్మా తల్లి. ముందు రోజు అయితే మెహందీ ఫంక్షన్ చాలా బాగా చేశారండి. అన్నీ కూడా నేను కూడా దీవించేశాను పాపని. నాకైతే ఆడపిల్లలు లేరు కదా, ఇలాంటి ఫంక్షన్స్ అయితే నాకు చాలా ఇష్టము. వీళ్ళందరూ మా క్వార్టర్స్ వాళ్ళండి. చెప్తున్నాను కదండి, మా క్వార్టర్స్లో ఏ ఫంక్షన్ అయినా సరే కలిసి కట్టుగా చేసుకుంటాము. ఒక కుటుంబంగా చేసుకుంటామండి ఏదైనా సరే. అలా ఎదురు చూసుకోండి. అందరు కూడా చక్కగా పలదానాలు ఇచ్చారు. కనుగొని మరి పలదానం ఎలాగివ్వాలో కనుగొని మరి పలదానాలు ఇచ్చారండి. మేనమామలతోని అన్నదమ్ములతోని చక్కగా చేయించుకుంది ఫంక్షన్ అయితే. అక్కలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు చూస్తున్నారా, అమ్మమ్మలు, తాత, నాన్నమ్మ. చాలా బాగా అయిందండి ఫంక్షన్ అయితే. ఒకసారి అందరూ ఇలా చూడండి. మా స్టడీ ఇలా చూడండి మేడం, ఇటువైపు చూడండి. చిన్న సరే, పిల్లలందరూ ఒకసారి రండి. వాళ్ళ తమ్ముడు వాడు. పెద్ద నాన్నగారు వస్తున్నారండి, వాళ్ళ ఫ్యామిలీ ఇది.
ఇంకా పేరెంట్ అందరికీ ఒక చిన్నపాటి పార్టీ కూడా పెట్టేశారండి భోజనాలుగా. చిన్నవాళ్ళకి నీచి కూడా పెట్టేశారు. ఇంకా ఇదైతే రెండో రోజు అండి. చూస్తున్నారా, చాలా పెద్ద హోటల్ పెట్టారు. సీ గ్రీన్ హోటల్ అయితే పెట్టారండి. ఇదొకటి, ఇదైతే బీచ్ రోడ్లో ఉంటుంది అన్నమాట. చాలా గ్రాండ్గా పెట్టారు. భోజనాలు అయితే మాత్రం చాలా గ్రాండ్గా కూడా చేశారు. ఫంక్షన్ అయితే ఇంకా సల్మా తల్లిది హోటల్లో పెట్టుకున్నారన్నమాట. చూస్తున్నారండి, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మంచి ఆర్కెస్ట్రా కూడా పెట్టారు. ఇంకా మార్నింగ్ వచ్చిన వాళ్ళందరికీ ఇలా స్నాక్స్ అయితే పెట్టారండి. చికెన్ కబాబ్స్, పన్నీర్ కబాబ్స్, జ్యూస్ ఇవన్నీ ఒక సెక్షన్ పెట్టారు. ఇంకా ఆడవాళ్ళందరికీ కూడా ఇంకా చక్కగా గాజులు అయితే చేతి నిండా వేయించారు, గోరింటాకు పెట్టించారు. ఇదంతా మార్నింగ్ అండి. చూస్తున్నారా, ఎంతమంది వస్తే అంతమంది గాజులు చక్కగా వేసారండి. ఒకటి వాళ్ళ అమ్మమ్మ గారు, వాళ్ళ నాన్నమ్మ గారు, వాళ్ళ అమ్మమ్మ గారు. ఇంకా భోజనాలు అయితే పెట్టేశారండి. అక్కడ ఫంక్షన్ అవుతుంది, ఇక్కడ భోజనాలు అయితే అవుతున్నాయి. చూస్తున్నారా, నాన్ వెజ్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్నీ పెట్టేశారండి. చూడండి, అంతా సగం సగం పోలీస్ డిపార్ట్మెంట్ అండి.
ఇదంతా వెజ్ పార్టీ. చెప్పారులేండి. ఇదంతా వెజ్ సెక్షన్ అన్నమాట. ఇదంతా మంచిదే కదా ఆలు మంచిగా చూస్తున్నారా? చెప్పారు మనకి. ఇదంతా నాన్ వెజ్, కావరవద్దు మటన్, మాస్క్ చికెన్, ఉండాలంట ఫిష్, కదా. ఇంకా పెరుగు చికెన్, బొమ్మిడాల పులుసు, రోటీ కూర, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఎగ్స్, అపోలా పిట్టు, ఫిష్ పిట్ మాట చాలా బాగుంటుంది. చూస్తున్నారండి ఎన్ని రకాల నాన్ వెజ్లో ఎన్ని ఐటమ్స్ కూడా పెట్టేశారు. చాలా అంటే చాలా గ్రాండ్గా చేశారండి ఫంక్షన్ మాత్రం. ఐస్ క్రీమ్స్, డ్రింక్స్, ఇంకా లాస్ట్ ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఫొటోస్ తీసిన వెంటనే మనకి ఫొటోస్ ఇచ్చేస్తున్నారు. ఇదైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎవరి ఫోటో వాళ్ళకే ఇచ్చేశారు. ఇంకా ఆ తల్లి బాగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం కూడా ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్.